కుటుంబంలో ఒక్కడైనా కానీ నలకొట్టబడాలంట, ఒక్కడైనా సరే ఒక జనరేషన్లో మార్చబడాలంట. అందుకని వాళ్ళ కుటుంబానికి దూరం చేస్తాడంట, కుటుంబ ప్రేమ నుంచి దూరం చేసేస్తాడు. దేవుడికి అంతకు మించిన ప్రణాళిక ఉంది యేసేపు మీద. ఇక్కడుంటే వాళ్ళ తండ్రి వాళ్ళ అన్నలతో కలిసి అదే పనికి వెళ్తూ ఉంటాడు, అలాగే తిరిగి వస్తూ ఉంటాడు, ఏది కూడా లేకుండా ఉంటాడు. కానీ యేసేపు మీద దేవుడికి ఉన్న స్థితిలో కంటే ఉన్నత స్థితిలో ఉండాలన్న ఆలోచన. ఏం చేశాడు? తీసుకొని వెళ్ళి 2 సంవత్సరాల్లో మొత్తం షైన్ చేసేసి రాజుని చేసేసాడు. ఐగుప్తులో యేసేపు తర్వాతే ఫరో అన్నంత చేశాడు. దేవుడు ఒకడి మీద ఆలోచన అంటే, ఒక కుటుంబం మీద ఆలోచన అంటే, ఆ కుటుంబంలో ఒకరిని మాత్రం హింస పెడతాడు అంతే. తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు, బయటికి వెళ్ళిపోమని చెప్తాడు, ఆయన ప్రేమకు అలవాటు చేస్తాడు. 2 సంవత్సరాలు హింసించి నలక్కొట్టి షైన్ చేసి, మన జీవితంలో ధైర్యంగా ఉంటే ప్రతి విషయంలో కూడా, ప్రతి పరిస్థితుల్లో, ఎటువంటి కండిషన్స్లోనైనా సరే మనం ధైర్యంగా ఉన్నాము అని అంటే, ఆ ధైర్యానికి తగ్గ గైడెన్స్ మేలు చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనకి సమస్తం సాధ్యమే. హల్లెలూయా.